హలో డాడీ, నీతో అర్జెంట్గా మాట్లాడాలి. నేను ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నానమ్మా, తర్వాత మాట్లాడు. కాదు సార్, మినిస్టర్స్ మలేషియా ప్రోగ్రామ్ November 8th కన్ఫర్మ్ అయింది. అక్కడికి ఏదో గవర్నమెంట్ పని మీద వచ్చారట. నో సంథింగ్ ఇస్ రాంగ్. నాకు ఫోన్లో లూజర్ క్లూ ఇచ్చింది November 9th. మినిస్టర్స్ మలేషియా ప్రోగ్రామ్ November 8th ఫిక్స్ అయింది. సో వాడికి ఆల్రెడీ మినిస్టర్స్ ప్రోగ్రామ్ గురించి తెలుసు. వాళ్ళ ప్రోగ్రామ్కి వీడి ప్లాన్కి ఏదో లింక్ ఉంది. మలేషియాలో మినిస్టర్లకి పనేంటి? మినిస్టర్స్ ఇక్కడ అన్అఫిషియల్గా ఏదో చేయబోతున్నారు. మిస్టర్ బెనర్జీ, జనం పొట్ట కొట్టి మేమందరం నానా గడ్డి కచ్చి సంపాదించిన సొమ్ము ఇదిగో 300 కోట్లు. ఈ హవాలాలో డాలర్ల కింద ఈ సొమ్మును మార్చేసరికి మా తల ప్రాణ తోక్కొచ్చిందయ్యా. డోంట్ వరీ సార్, యువర్ మనీ ఇస్ సేఫ్. మేము స్టార్ట్ చేయబోయే స్టార్ హోటల్స్కి మీ మొట్టమొదటి పెట్టుబడి 300 కోట్ల రూపాయలు. పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారుతోంది. దాన్ని కొట్టడానికి వాడిక్కడికి వచ్చాడు. ఇన్ని రోజుల ముందు వచ్చాడంటే ఖచ్చితంగా రెక్కి చేసి ఉంటాడు. ఏదో గేమ్ వేసి ఉంటాడు. మినిస్టర్కి మామగారికి లింక్స్ ఉన్నాయి. సో వాడు ఆ పక్కనే ఉండేందుకు ఛాన్స్ ఉంది. అక్కడికి కొత్తగా వచ్చింది ఎవరు? ఇది నా ఫ్రెండ్ కళ్యాణ్. వాడయ్యే ఛాన్స్ లేదు. తను మెమరీ లాస్ పేషెంట్. నాకు ఇలాగే చాలా ప్రశాంతంగా ఉంది. ఎక్కడో రాంగ్. వీడు. థ్యాంక్స్ పార్ట్నర్. ఎలా ఉన్నావు? ఎవరు రేపు ఎక్కడ ఉంటానో తెలుసా? డ్యూటీలో ఇలా సిన్సియర్గా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? December 16 లోపు నన్ను పట్టుకో. మీకు ఆ దొంగ ఖచ్చితంగా దొరుకుతాడు. మీరే వాడికి కరెక్ట్ పార్ట్నర్. నువ్వే నా కరెక్ట్ ముగుడి. మీరే వాడికి కరెక్ట్ పార్ట్నర్. నువ్వే నా కరెక్ట్ ముగుడి. హాయ్ పార్ట్నర్. ఏమంటారు స్వామీజీ? ముందు మనం తేనీటి విందు కానిద్దాం, తరువాత ఈ సంతకాల కార్యక్రమం చూద్దాం. మై పార్ట్నర్ ఇన్ క్రైమ్, దొంగ. నాకు డబ్బే ముఖ్యం.
అవును, నా కొడుకు దొంగే. కిక్ కోసమే దొంగ అయ్యాడు. కిక్ కోసం వెతుకుంటూ వాడు వెళ్ళినన్నాళ్ళు రానిది వాడిని వెతుకుంటూ వచ్చింది. మా పేర్లు వెంకట్ స్వప్న. మాకు పాప. నాకు ప్రైవేట్ కంపెనీలో చిన్న జాబ్. నెలకు 10,000 జీతం. ఉదయాన్నే 8 గంటలకల్లా భారీ ఇచ్చిన టిఫిన్ బాక్స్ పట్టుకుని పాపను స్కూల్లో వదిలి పరిగెత్తుకుంటూ బస్ ఎక్కి ఆఫీస్కి వెళ్ళడం. సాయంత్రం రాగానే పాపతో కాసేపు ఆడుకోవడం. ఎప్పుడైనా ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళడం. దాచుకున్న డబ్బు ఇద్దరం 10 సార్లు లెక్క పెట్టుకుని ధైర్యంగా ఫీల్ అవడం. ఇది మా లైఫ్. మాకెవరి మీద కంప్లైంట్స్ లేవు. మాకు పాప తప్ప వేరే ప్రపంచం తెలీదు. ప్రశాంతమైన జీవితం. పెద్దగా కోరికలు కూడా లేవు. మాకు దేవుడిచ్చిన దాంట్లో మేము చాలా హ్యాపీగా ఉన్నాం. కానీ పాపకున్న జబ్బు గురించి డాక్టర్ ఏం చెప్పారో మాకు అర్థం కాలేదు. మాకు అర్థమైంది ఒక్కటే, ఇది చాలా డబ్బుతో కూడుకున్న పని. పాపకి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే ఆ జబ్బు శరీరం మొత్తం పాకి చివరికి మా పాప చచ్చిపోతుంది. అప్పటి నుంచి జబ్బుతో పాప, డబ్బుతో మేము యుద్ధం చేస్తూనే ఉన్నాం. దాచుకున్న డబ్బు మొత్తం ఇనిషియల్ ట్రీట్మెంట్కి అయిపోయింది. పరిస్థితి చేయి దాటిపోయింది. డబ్బు అయిపోయింది. ఇప్పుడు కూడా మాకెవరి మీద కంప్లైంట్స్ లేవు. దాన్ని కాపాడుకోలేని మా అసమర్థత మీద తప్ప. తను చచ్చిపోతున్నానని తెలిసి నన్ను బ్రతికించండి అని మమ్మల్ని చూసిన రోజే చచ్చిపోయాం. ఇంకో 24 గంటల్లో ఆపరేషన్ చేయకపోతే అది ఓడిపోతుంది, చచ్చిపోతుంది. వేరే దిక్కు లేదు. దాని చావు మేము చూడలేం, తట్టుకోలేం. అందుకే దాన్ని ఆశ్రమంలో చేర్పించి దానికన్నా ముందు మేం చచ్చిపోతున్నాం. మమ్మల్ని ఎవరు తప్పుగా అనుకోకండి. మాకు వేరే దారి లేదు. ఏదైనా ఈజీగా వచ్చేస్తే కిక్ ఉండదని మీరే చెప్పారు కదా అంకుల్. అది నిజమే అంకుల్. చావు ఈజీగా వచ్చేస్తే కిక్ లేదు.